నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచన. వివిధ రాజకీయ ప్రభుత్వ కార్యాలయాల్లో రిపబ్లిక్ డే. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేనలు బీజేపీకి బానిసలుగా మారాయి. జాబ్ క్యాలెండర్ ఊసేలేదంటూ మండిపడ్డ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగంలో మార్పులు చేసుకోవాలి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విజయసాయిరెడ్డి. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆకట్టుకున్న శకటాలు, కల్చరల్ ఈవెంట్స్. స్టూడెంట్స్ కు కలెక్టర్ అభినందన. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎమ్మెల్సీలు లక్ష్మణ్ రావు, యేసురత్నం, జెడ్పీ చైర్పర్సన్ కృష్ణ, జెసి రాజకుమారి, ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఒక్కసారి మన పోలీస్ పరేడ్ అప్పుడు మీరు ఉన్నతులు అవుతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చిన్న మన ప్రగతి స్వతంత్రం కలిగిన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ వైఎస్ఆర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీజీకి, అమరవీరులకు జోహార్లు అర్పించారు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలలో 543 సేవలు ఒకచోటే అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మరియు అమరవీరులైన ఎందరో మహనీయులకు ఈ సందర్భంగా నా జోహార్లు. మన జిల్లాకు చెందిన ఎందరో స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో ఎనలేని సేవలు చేశారు. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహనీయులు, మేధావుల కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడి 1950 జనవరి 26వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. ఈ శుభదినమున మన దేశం ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పడింది. భారత జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా జిల్లాలో 262 గ్రామ సచివాలయాలు, 306 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 543 సేవలు ఒకే చోట లభించే విధంగా చర్యలు తీసుకొనబడాయి. గ్రామ మరియు వార్డు సచివాలయాలు జిల్లాలోని 568 సచివాలయాల పరిధిలో 5,683 మంది సిబ్బంది మరియు 11,087 మంది వాలంటీర్ల ద్వారా ఇప్పటి వరకు సుమారు 21,23,923 సర్వీసులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేరవేయడం జరిగింది. అభివృద్ధి పథకాల అమల్లో సహకరిస్తున్న జిల్లాలోని అధికార యంత్రాంగానికి, సేవా సంస్థల ప్రతినిధులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. జిల్లాను మరింతగా ప్రగతి పదంలో నడిపించడానికి అందరూ తమ వంతు సహకారాన్ని అందించాలని ఆశిస్తూ రింగ్ రోడ్ లోని మంత్రి విడుదల రజనీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మువ్వెన్నెల జెండాను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. Haji
नायक जय हे भारत भाग्य विधाता विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा जगन मंगलदायक जय हे भारत भाग्य विधाता। భారత రాజ్యాంగం చాలా పటిష్టమైందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. తాడేపల్లిలోని వైసీపీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా సవరణలు చేసుకుంటూ భావితరాలకు అందించాలన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు మార్గదర్శకంగా నిలిచిందని చెప్పారు. రాజ్యాంగం కారణంగానే ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుగుతూ ప్రభుత్వాలు మారుతున్నాయన్నారు. 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నటువంటిది మనం నిర్మించుకొని చాలా పరిమితమైనటువంటి సంఖ్యలో 1949 జనవరి 26న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత ఒక్క సంవత్సరానికి 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అప్పటి వేసినటువంటి పునాది ఎవరైతే స్వాతంత్ర సమర యోధులు మేధావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గదర్శకత్వంలో రూపొందించినటువంటి ఆ యొక్క రాజ్యాంగం ఇప్పటికీ కూడా మనకు మన దేశానికి ఒక మార్గదర్శకంగా నిలబడి ఈ యొక్క దేశ సమగ్రతను కాపాడుతుందంటే వారు వేసినటువంటి బీజం ఎంత గట్టిదో ఆలోచించుకోవచ్చు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి బానిసలుగా మారాయని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మొదటిసారి జిల్లాకు వచ్చిన షర్మిలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బీఆర్ స్టేడియం నుంచి ఎన్జీఓ కాలనీ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో షర్మిల ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం జరిగిన సభలో షర్మిల మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానాలను తొంగులో తొక్కిన బీజేపీకి వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బానిసలు అయ్యాయన్నారు. అటు పాలకపక్షం ఇటు ప్రతిపక్షం యువజన శ్రామిక రైతు పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా మొత్తం బీజేపీకి బానిసలు అయిపోయారు. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే బీజేపీకే పనిచేస్తున్నాడు, ప్రతి ఎంపీ బీజేపీకే పనిచేస్తున్నాడు, ప్రతి రాజ్యసభ ఎంపీ బీజేపీకే పనిచేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యలు, ఏ ఒక్క సమస్య, ఏ ఒక్క వాగ్దానం, మనకు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అన్న వాగ్దానం తుమ్మలో బీజేపీకి తొక్కినా పాలకపక్షం ప్రతిపక్షం బీజేపీకే బానిసలై ఉన్నారు. మనకు స్పెషల్ స్టేటస్ కాదు కదా, పోలవరం ఇవ్వకపోయినా అదే బీజేపీకి వైసీపీ, టీడీపీ బానిసలుగా మారారు. ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈరోజు? మిగతా దేశంలో అంతా బీజేపీ అంటే బీజేపీ పార్టీ అయి ఉండొచ్చు, కానీ మన రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవర్. మన రాష్ట్రంలో బీజేపీ అంటే వీళ్ళే, వేరే బీజేపీ అవసరం లేదు. వీళ్ళ ముగ్గురు ఉంటే బీజేపీ ఇక్కడ ఉన్నట్టే. కష్టపడి చదువుకున్న యువతకు రాష్ట్రంలో ఎలాంటి ఉద్యోగాలు లేవన్నారు. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. గుంటలూరును తలపేసిందన్న షర్మిల ఉద్యోగులకు కనీస జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. కష్టపడి బిడ్డలు చదువుకున్నా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా? మన రాష్ట్రంలో 19 లక్షల మంది యువతకు అసలు ఉద్యోగాలే లేవు. గాలికి తిరుగుతున్నారమ్మా అని తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు. అయినా పట్టించుకునేవాడు ఎవరున్నారా? పోనీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా వస్తున్నాయా అంటే అప్పుడు జగనన్న గారు మొట్టమొదటి చెప్పిన మాట ఏమిటంటే జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్, ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్.
దక్షిణ భారతదేశంలో ఏపీలో మాత్రమే మెట్రో లేదన్నారు. బటన్ నొక్కితే వచ్చే డబ్బుకు ప్రజల ఖర్చులకు పొంతన లేదన్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో వ్యవసాయం పండుగ అయితే ఇప్పుడు వ్యవసాయం దండగ అయిందన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైన్యంలా మారాలని పిలుపునిచ్చారు. మళ్లీ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హిమని సెంటర్లోని మహాత్ముడి విగ్రహానికి ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగా స్వాతంత్రాన్ని పొందిన అనంతరం బ్రిటిష్ చట్టాలను తొలగించి ప్రజలకు అనుకూలమైన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నామన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా మరి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహానికి నివాళులర్పించేటువంటి కార్యక్రమాన్ని మా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మనం నిర్వహించడం కూడా జరిగింది. ఆ కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేయడం కూడా జరిగింది. 49వ సంవత్సరం జనవరి 26వ తేదీన రాజ్యాంగాన్ని రాజ్యసభలో ప్రవేశపెడితే ఆ రాజ్యాంగం ఆమోదం పొందితే ఆ రాజ్యాంగం ఆమోద దినోత్సవమే ఈ రిపబ్లిక్ డే అని కూడా చెబుతూ నేటి వరకు ఆ రాజ్యాంగాన్ని 100% ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి కూడా మేము చెబుతా ఉన్నాం. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా స్వేచ్ఛగా బతుకుతున్నారంటే ఆ రోజున మరి రాజ్యాంగాన్ని ఏ విధంగా రాయాలని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా అన్వేషించి ఏ విధంగా ఉంటే భారతదేశ రాజ్యాంగం బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా ఒక చక్కటి రాజ్యాంగం రాసిన మరి మహానుభావులు ఎందరో మహానుభావులు. అందుకని ఈరోజు మనం అందరం అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా స్వేచ్ఛగా హాయిగా బతుకుతున్నారు. మరి మనం ఒకసారి ఆలోచన చేస్తే మన ఈరోజు చక్కగా ఈ భారతదేశంలో మరి అన్ని కులాలు అన్ని మతాలు స్వేచ్ఛగా బతకాలని వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుకుంటూ బృందావన్ గార్డెన్స్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆవిష్కరించారు. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబుతో పాటు ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని డొక్కా తెలిపారు. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 75 సంవత్సరాల అయిన సందర్భంగా మన రిపబ్లిక్ డే సందర్భంగా ఈ దేశం సాధించిన ప్రగతి ఈ రాష్ట్రం సాధించిన ప్రగతిని ఈరోజు ప్రజల ముందు దేశం ముందు ప్రపంచం ముందు మనం చెప్పుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో సాధించాల్సిన లక్ష్యాలు కూడా మనకు చాలా ఉన్నాయి. ఇంకా పేదరిక నిర్మూలన, మహిళల సాధికారత, దళితుల సాధికారత ఇవన్నీ సాధించాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని లక్ష్యాలు సాధించే విధంగా మనం ఈరోజు కార్యదిశ పూనాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఆ లక్ష్యాల సాధనలో భాగంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి ఇస్తున్న ప్రాధాన్యత ప్రపంచంలోనికి ఒక ఆదర్శంగా ఉంది. భారతదేశం మిగతా రాష్ట్రాలు కూడా విద్యా ప్రాధాన్యత ఇస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వెలగపూడి అసెంబ్లీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. వెలగపూడి అసెంబ్లీలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించారు. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలన్నారు మోషన్ రాజు.
మంగళగిరిలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని తెనాలి శ్రావణ్ కుమార్ ఆవిష్కరించారు. రామాంజనేయులు ఇతర నాయకులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్య శాఖలైన వ్యవసాయ, గృహ నిర్మాణ, వైద్య, ఆరోగ్య, సాంఘిక సంక్షేమ శాఖలు తమ శకటాలను ప్రదర్శించాయి. శకటాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వీక్షించి అభినందనలు తెలిపారు. అలాగే వివిధ శాఖల్లో ప్రతిభ కనపరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. 262 పాఠశాలగాలు 204.12 కోట్ల నిధులు విద్యాశాఖకి కేటాయించడం జరిగింది. పోటీగా, ధీటుగా, సాటిలేని మేటిగా నేడు విద్యా వ్యవస్థ వెలుగొందుతోంది. ప్రకృతి వైపరీత్య ఓటర్ల దినోత్సవం తదుపరి జిల్లా వైద్య మరియు జాతీయ ఓటర్ల శకటాన్ని మన 25 లక్షలకు పెంచారు. ఒక్కసారి అంటే 5 లక్షల నుంచి 25 లక్షలకు ఆరోగ్యశ్రీని పెంచారు. 104, 108 నుంచి ప్రవేశ పత్రాలు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఎంతో మంది ప్రాణత్యాగాలతో స్వాతంత్రాన్ని సంపాదించుకున్నామని, రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుకు విరుద్ధంగా టీడీపీ ఏకపక్షంగా సీట్లు ప్రకటించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ 2 సీట్లు ప్రకటించినందున రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు. టీడీపీ, జనసేన కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా దాంతో మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారి ఒక 18% ఓటు ఉంది. దాదాపు 26 నుంచి 27 ఒక 10% పెరిగింది పోయిన దానికి ఈసారికి. నేను ఏం చెప్పానంటే వాళ్ళందరికీ ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో, పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు. భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సింది సంపూర్ణంగా ఒక మాట అటున్నా, ఆటుపోట్లున్నా, ఇటున్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం. వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. రాజోలు, రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్ కు ఊరంతా శత్రువులే అన్న పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు కష్టం వస్తే తన వద్దకు రావచ్చన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పలు అంశాలపై తాను మౌనంగా ఉంటున్నట్లు చెప్పారు. ఈ రోజున వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు, ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు, జాగ్రత్త. లేదు, ఊరంతా శత్రువులు అతనికి, జాగ్రత్త. మీరు అతని కింద నడుస్తూ ఉన్నారు, మీరు ఆయనకి నాయకత్వం కింద. రేపొద్దున మీకు కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి, గుర్తుపెట్టుకోండి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఏదో ఒకలా మేము చూసుకుంటాం బాగా, ఎందుకంటే చాలా పెద్ద మనసు. ఎన్టీఆర్ స్టేడియంలో 75వ రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి.
కమిషనర్ కీర్తి జాతీయ జెండాను ఎగురవేశారు. మేయర్ కావటి మనోహర్ నాయుడుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వారి ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకువెళ్లాలని కమిషనర్ కీర్తి మేయర్ కావటి సూచించారు. ప్రపంచ దేశాలకు దీటుగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లిఖించారన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం జగన్ పాలన అందిస్తున్నారని కావటి తెలిపారు. బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులు సుమారు 300 సంవత్సరాల పైచిలకు మన భారతదేశంలో పరిపాలించినటువంటి పరిస్థితి. మన భారతదేశంలో ఉన్నటువంటి భాషలు, వర్గాలు, మతాలకు తగ్గట్టుగా, ప్రాంతాలకు తగ్గట్టుగా మనమందరం కూడా ఒక రాజ్యాంగాన్ని రచించుకోవాలనేటువంటి ఉద్దేశంతో నాడు రాజ్యాంగ రచన ముసైదా కమిటీ అని ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని, చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ రోజు పెద్దలందరూ కూడా నియమించడం కూడా జరిగింది. మరి వీరిరువురు కలిసి ఆ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి ఏ దేశంలో ఏ విధంగా చట్టాలు అమలుపరుస్తా ఉన్నారు, మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు, అందరి ప్రజల యొక్క మనస్తత్వాలకు తగ్గట్టుగా ఆ రోజు రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కమిషనర్ కీర్తి చేకూరి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగం గురించి అందరూ తెలుసుకుని తమ హక్కులను పూర్తి స్థాయిలో పొందాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు నగరవాసులందరికీ కూడా గుంటూరు నగరపాలక సంస్థ తరఫున 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన భారత రాజ్యాంగం గురించి అందరూ కూడా తెలుసుకోవాలని, వీలుంటే చదివి మనకు వచ్చిన హక్కులు, మన బాధ్యతలన్నీ తెలుసుకోవాలని గుంటూరు ప్రజలందరికీ ఆశిస్తూ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల యాత్రకు స్వాగతం పలుకుతూ నగరంలో ఫ్లెక్సీలను కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. అధికార పార్టీకి అధికారులు తొత్తులుగా మారి కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ఆరోపించారు. అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నాను మున్సిపల్ యాజమాన్యం. ఎందుకంటే 5 కాండించి ఇవాళ షర్మిల వస్తున్నట్టు ఎస్పీ గారిని కలిసాం, CC2 కమిషనర్కి పంపించాం. ఇవాళ నిర్దాక్షిణంగా కార్యకర్తల రక్తం నెత్తురుతో కష్టపడి బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టుకున్నాం. ఎందుకు? షర్మిల వస్తుంది, ఈ ఆంధ్ర ప్రజలకి ఒక మార్గం చూపించింది, వైఎస్ రాజన్న బిడ్డ ఒక మార్గం, ఒక సమాధానం కాబోతుందని చెప్పి ఇవాళ గుంటూరులో ఆవిడికి స్వాగతం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దుర్మార్గం ఏంటంటే ఈ కమిషనరు దుర్మార్గమైనటువంటి తెలుగుదేశం బ్యానర్లు, జగన్ ప్రభుత్వం యొక్క బ్యానర్లు తీరు, కేవలం కాంగ్రెస్ బ్యానర్లే. తెల్లవారుజామున 5 కాడి నుంచి 50 మంది వర్కర్లను పెట్టి తీశారు. వాళ్ళు అన్నారు ఒక్కరోజు ఓర్చుకోలేరు ఈ ప్రభుత్వం. ఇంత దుర్మార్గమా? 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా ప్రజల పక్షాన పోరాడుతుంది కాంగ్రెస్ కాదా? ఇవాళ షర్మిలమ్మ రాగానే కాంగ్రెస్ బ్యానర్లు తీసేస్తా ఉన్నారా? కమిషనర్ గారు వచ్చి సమాధానం చెప్పాలి. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. దేశభక్తిని చాటుతూ విద్యార్థుల కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచన. వివిధ రాజకీయ ప్రభుత్వ కార్యాలయాల్లో రిపబ్లిక్ డే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేనలు బీజేపీకి బానిసలుగా మారాయి. జాబ్ క్యాలెండర్ ఊసేలేదంటూ మండిపడ్డ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగంలో మార్పులు చేసుకోవాలి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విజయసాయిరెడ్డి. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆకట్టుకున్న శకటాలు, కల్చరల్ ఈవెంట్స్. స్టూడెంట్స్ కు కలెక్టర్ అభినందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.